వందన సమర్పణగా బాబీ ఇరిపే శ్రీధర్ని రావాల్సిందిగా కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నా తోటి సోదరులకు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరికీ నా జైభీములు తెలియజేసుకుంటున్నాను. ఒక ప్రశ్న అడుగుతానమ్మా, దానికి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్పండి. అంబేద్కర్ పండుగ అంటే ఏమిటి? మీకు అర్థమైందో లేదో క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంబేద్కర్ పండుగ అంటే ఏమిటి? నాకు తెలిసిన పండుగ అయితే, నా చిన్నప్పటి నుంచి తెలిసిన పండుగ అయితే, గత 2006-7 సంవత్సరంలో ఇలా బహిరంగ సభ జరిగి వాళ్ళకి ఇలా సేమ్ 10th క్లాస్ వాళ్ళకి, ఫస్ట్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసి అందరికీ ఇచ్చి, వారు చిన్నబాబు గారు అనగా, అరిగిల్ జయదేశ్వరరావు గారు అనగా, అమ్మటి అంబేద్కర్ అనగా ఇలా ఆర్గనైజేషన్ చేసి వాలీబాల్ టోర్నమెంట్, అలాగే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ వచ్చినటువంటి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసి ఆ రోజుల్లో ఎంతో ఘనతైన, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక మండల స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో క్రీడలు పెట్టి అంబేద్కర్ పండుగని ఎంతో ఘనంగా చేశారు. అప్పుడు పేట ఎలాగుండదంటే, ఒక మాట మీద సంజీవ సొసైటీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు జరిగేది. ఇప్పుడు ఎలాగుందంటారా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు ఎలాగుందా? ఒక పెద్ద మనిషి పేర్లు ఎందుకు, ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే చెప్పావా, కూర్చోవాయా అనే రకానికి మనం వచ్చాం. ఆడు తప్పు చేశాడా, రైట్ చేశాడా అన్నది తప్పు కాదు. ఈడు మావోడు అన్ని ఆ స్టేజ్లోకి వచ్చేసారు. ఒకటి చెప్తున్నాను, అంబేద్కర్ పండుగ అంటే మన మొత్తం అందరిది. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, అంబేద్కర్ ఆశయం ఏంటంటే, దయచేసి గమనించండి. అంబేద్కర్ ఆశయం ఏంటంటే, నేను చదువుని మీకు ఇస్తున్నాను, మీరు చదువుని పంచండి, అంతేగాని చదువు అక్కడితో ఆపేయద్దు. దయచేసి ఒకటి చెప్తున్నానమ్మా, మా నాన్నగారు, మా తాతగారు పనిలోకి వెళ్ళారు, మా నాన్నగారు పేపర్ మిల్లో చేస్తున్నారు, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం, చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నా కొడుకు అదే డిపార్ట్మెంట్లో నాకన్నా పై స్థాయిలో చేయాలి అనేదే నా కోరిక. మీరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తల్లిదండ్రులు, నేను పనిలోకి వెళ్తున్నాను, నా కొడుకు నాకన్నా కొంచెం పై ఉన్న ఉద్యోగం చేయాలి అనే కాన్సెప్ట్ మీరు పెట్టుకుంటే, మన దళితులు, మన మాల అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ చిన్న ఉద్యోగం చేసుకున్నకు సహాయపడుతుంది. మనం ముందు ఒక స్వాప్ వేయాలంటే సెంటరింగ్ వేయాలి. అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం వాళ్ళకి పుష్ ఇవ్వాలి. పుష్ ఇస్తేనే వాళ్ళు వెళ్తారు. అంతేగాని మనం చదువుకుని జాబ్ ఏమొస్తుంది అనే ఆ నెగ్లిజెన్సీ మేమొద్దు. దేవుడు ఎందుకో ఏర్పరిచాడు ఈ ఎంప్లాయీస్. అదేనా మా ఎంప్లాయీస్ అయినా ఆయన పెట్టిన భిక్షే, అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల మేము ఈరోజు కరెంట్ ఆఫీస్లో ఒక ఏఈ గారి పక్కన కుర్చీ వేసి కూర్చునే అంత స్తోమత ఇచ్చారంటే దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను గర్వంగా చెప్తాను, నేను నిజంగా ఈరోజు ఇలా నుంచుని ఒక గ్రామానికి వెళ్ళి మాట్లాడేంత స్థితి నాకు ఇచ్చేదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. నాకు ఈ భిక్ష పెట్టకపోతే నిజంగా ఇప్పుడు చెప్తున్నాను మన దళితులందరికీ, మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ అంబేద్కర్ కనుక నా భార్య చనిపోతుంది, నా కూతురు చనిపోతుంది, నా కుమారుడు చనిపోతున్నాడు అనుకుని వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఏమైపోతున్నారని వదిలేసి రాజ్యాంగం రాసి నా దళితులు ఏమైపోతున్నారని దానికి సూచించారు. నిజంగా అలా కాకుండా పోతేపోయారులే వాళ్ళు కూడా మనకెందుకు అని ఉంటే, చిన్నప్పుడంట నాకు తెలీదు, నాకు హోపు తెలీదు, సారి చిన్నతాతయ్య గారు ఆ స్టేజ్లోనంట నడుచుకుంటూ వెళ్తే తాటాకులు కట్టేవారంటమ్మా. మీకు తెలిసే ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తే వెనకాల తాటాకులు కట్టేవారంట. మీకు తెలుసో తెలియదో తెలియదు కానీ నాకు ఆ తాటాకులు పోయే కాలం వచ్చిందంటే దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ జీవితం మనం చదివితే ఆయనకి అర్థమవుతుంది. ఆయన జీవితం అంబేద్కర్ ఒకటి చెప్పారు, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవన్నీ ఏమీ ఉండవు, ఎప్పుడు నాకు సమంతమైన న్యాయం జరిగితే రిజర్వేషన్ తీసేస్తానని నేనే ఆమోదం అని ఉంటుంది. ఇప్పటికైనా జరిగిందంటారా? జరగదు. ఎందుకంటే మన యూనిటీలో ఉన్నాం కాబట్టి. ఆ యూనిటీ మనం సంపాదించి
మన పిల్లలకి మనం ఏమి ఇవ్వద్దు. మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఒక విద్య మాత్రమే. దయచేసి తల్లిదండ్రులు మరీ చెప్తున్నాను, కోరి ప్రార్థిస్తున్నాను, మీ పిల్లలకు దయచేసి విద్యను ఇవ్వండి. మీకు ఒకవేళ మా ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఇంకొక ఫస్ట్ బెంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మా పిల్ల 10th క్లాస్ పాస్ అయింది బాబు, మాకు చదువుకుంటాకి స్తోమత లేదు, మా పిల్లని చదివించండి. ఎంత ఖర్చైనా ఆ పిల్ల ఎంత చదువుతుందన్నా చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ స్టేజ్ మీద చెప్తున్నాం, మీరు ఎంత చదువుతానన్నా మేము పెట్టుబడి పెడతాం. మీరు దయచేసి చదువు ఆపేయద్దు. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు బాండింగ్ పెట్టినా, మీ అన్నయ్య లాంటి వాళ్ళు, మీ తమ్ముడు లాంటి వాళ్ళు, మీ అన్నయ్య లాంటి వాళ్ళు కాబట్టి మాకు చిన్న మాట చెప్పండి, అన్నా నేను చదవాలనుకుంటున్నానన్నా, నేను చదవలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ తరఫున ₹1,00,000 కాదు 2 లక్షలైనా మేము ఎంప్లాయీస్ తరఫున ఖచ్చితంగా సహాయం చేస్తాము. ఈ రోజు నేను సభావేగంగా చెప్తున్నాను, మీరు దయచేసి చదువును మాత్రం ఆపొద్దు. ఎంత చదువునా ఇంకోటి చదువుతూ ఉంటే ఆ చదువు ఇంకా పెరుగుతుంది తప్ప, ఒక కత్తి ఉంది, ఆ కత్తికి పొదును వాడుతుంటే పొదునవుతుంది తప్ప ఆ కత్తిని పక్కన పెట్టేస్తుంది, మొట్టు మారిపోతుంది. అలాగా మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఇంక్లూడింగ్ నేను కూడా అంతే, నేను మంచిగా చదువుకుంటే ఇవాళ నేను మంచి ఉద్యోగం చేసుకుందానేమో కదా. అలాగా మనం దయచేసి చదువులు ఇస్తాం మన పిల్లలకి. ఇవాళసారి మా జనరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ తరం వచ్చే ఇప్పుడు 5th క్లాస్ నుంచి నవోదయ ఏంటంటే మాకు తెలియదు, ఇప్పుడు వచ్చి 5th క్లాస్ నుంచి నవోదయ ఎగ్జామ్స్ నుంచి ఈ ఇయర్ కాకపోయినా వచ్చే ఇయర్ నుంచి ఒక నవోదయ ఎగ్జామ్ కొట్టే స్తోమత మన ఎస్సీపేటకు ఉందా లేదా మీరు చెప్పండి, మీరే చెప్పాలి, ఉందా లేదా చెప్పాలి గట్టిగా. అది పిల్లల్లో ఉండదమ్మా, ముందే చెప్తున్నాను, తల్లిదండ్రుల్లోనే ఉంటుంది, మీ తల్లిదండ్రుల్లోనే ఉంటుంది. దయచేసి నేను ఒకటే చెప్తాను, మీ పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి ఒకటే, విద్య, చదువునివ్వండి, అదే మాకు చాలు. మీకేమైనా చెప్పే లోటుబాట్లు అయితే మేము చూసుకుంటాం. నా మాటల్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎంప్లాయీస్ యూనియన్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం.